తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. ధర్మపాలుడు. అది బ్రిటిష్ హయాం. మనసబు హనుమయ్య పేరు చెబితే ఊరంతా వణికిపోయి చేతులు కట్టుకు నుంచునేవారు. ధ్వజస్తంభంలా 7 అడుగుల మనిషి. నల్లటి నలుపు. విచ్చుకున్న పత్తికాయల్లా తెల్లటి కళ్ళు. అందులో ఎర్రజేరలు. పొంగిన బుగ్గల మీద ఇరుపక్కలా వింజామరల్లా పరుచుకున్న బుంగమీసాలు. హనుమయ్య ఒక చేత్తో మీసం సవరించుకుంటుంటే చెంపంతా నిమురుకున్నట్టుండేది. ఆజానుబాహువైన హనుమయ్య ఒక చేత్తో పంచకొంగు పట్టుకుని మరో చేత్తో పొన్నుకర్ర వేసుకుంటూ పెద్ద బజార్న నడిచొస్తుంటే బజారంతా గప్చుప్పైపోయేది. వేప చెట్టు కింద పేకాటగాళ్లు పారిపోయేవాళ్లు. అలుపు తీర్చుకోవటం కోసం బండాపిన మూటా కూలీలు గబగబా లేచి బండి తోసుకుపోయేవారు. చిల్లర కొట్లలో తూకాలు దగా లేకుండా తూచేవారు. కొసరడిగితే విసుక్కోకుండా బెల్లం ముక్క పెట్టేవారు. జనం పక్కలకి తప్పుకొని గొంతులు తగ్గించి మాట్లాడుకునేవారు. ముందు వెట్టివాళ్లు నడుస్తుండగా హనుమయ్య అలా బజార్లోంచి వెళ్తుంటే ఊరంతా నిశ్శబ్దమైపోయినట్లుండేది. సర్కారు వారి దృష్టిలో హనుమయ్యకు గొప్ప పలుకుబడి. ఆ పరగణాలో ఎక్కడన్నా శిస్తు బకాయి ఉంటుందేమో కాని హనుమయ్య హయాంలో బకాయి ఉండేది కాదు. హనుమయ్య శిస్తు వసూలు చిత్రంగా ఉండేది. చదువుకున్నవాళ్లు పెద్దవాళ్ల దగ్గర వసూలుకొచ్చాడనుకోండి, వచ్చి సరాసరి వరండాలో కూర్చునేవాడు. ఏమండి పున్నయ్య గారు, నన్ను ఈ ఊళ్ళో ఉండమంటారా వెళ్ళిపోమంటారా? చెప్పండి, మీరే చెప్పండి. అప్పా కాసిన మజ్జిగియ్యమ్మా, దాహంగా ఉంది అని ఇంట్లోకి కేకేసి పైవాడు నాకు ఉచ్చులు బిగిస్తుంటే నేను చచ్చిపోతున్నాను. మీరేమో శిస్తు కట్టరు. ఈ పూట కట్టకపోతే నా భోజనం ఇక్కడే అని మఠం వేసేవాడు. దాంతో పున్నయ్య గారు నవ్వుకుని శిస్తు కట్టి భోజనానికి ఉండమంటే హనుమయ్య నవ్వుతూ లేచి సరేలే ఇంకా వసూళ్లు లేవు అంటూ వెళ్ళిపోయేవాడు. ఇక మామూలు రైతు దగ్గరికొచ్చి సన్నాసి ముండా కొడకల్లారా, సర్కారు శిస్తు మానేస్తారా? కడుపుకు తింటున్నాం, మనకు నీతి లేదంట్రా అని సిగ్గుపడేట్లు చీవాట్లు పెట్టి శిస్తు వసూలు చేసేవాడు. తను బతికుండగా తన ఊళ్ళో న్యాయం తప్పడానికి వీల్లేదనేవాడు. ఒకసారి చలమయ్య తన గేదెల్ని కావాలని రామయ్య బేటల్లోకి మేతకి తోలాడు. రామయ్య వచ్చి హనుమయ్యకి చెప్తే వెంటనే ఆ గేదెల్ని బందుల దొడ్లో పెట్టించాడు. సాయంత్రం అయింది. చలమయ్య వచ్చి గొల్లున గోల. తప్పైంది బాబు, నా బర్రెలు ఇడిపించండి బాబు, పాలవేళ అయింది. పాలు తీసి అమ్ముకుంటే గాని రేపటికి నూకలుండవు బాబు అని హనుమయ్య కాళ్లావేళ్లా పడ్డాడు. తప్పుడు పని చేసేప్పుడు ఈ బుద్ధేమైందిరా అని హుంకరించి వెట్టివాళ్లని పిలిచి ఆ గేదెల పాలు తీసి మన ఇంట్లో ఇవ్వండ్రా అన్నాడు హనుమయ్య. చలమయ్యకి ఆ మర్నాడు గేదెల్ని అప్పగిస్తూ నీతిగా బతకరా దొంగదవా, ఇదిగో నిన్నటి పాల డబ్బులు అని రొక్కమిచ్చి పంపించాడు. ఒకసారి ముత్తాలమ్మ కొలువులో దొంగతనం జరిగింది. బలిచ్చిన వేటల్ని సమానంగా వాటాలు పంచుకున్నారు. తీరా తీసుకెళ్లేటప్పుడు చూస్తే ఒక వాటా తక్కువైంది. ఎవరో దొంగతనం చేశారు, వెతకండి అన్నారు. పందిళ్లన్నీ గాలించారు. మూట చంకన పెట్టుకుని పారిపోతున్న దొంగని పట్టుకున్నారు. వాడు పొరుగురి పోలయ్య. పోలయ్యని పెడరెక్కలు రిగదీసి హనుమయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకు చేశావురా దొంగతనం? ఉరివినట్లు అడిగాడు హనుమయ్య. తప్పైందయ్యా, మాంసం వండుకుందాం అనుకున్నానయ్యా అన్నాడు తలంచుకుని పోలయ్య. అయితే దొంగతనం చేస్తావంట్రా, నీతి తక్కువ కొడక, వాణ్ణి చెట్టుకి కట్టి పొద్దున్నే వదిలేయండ్రా అని తీర్పు చెప్పాడు. హనుమయ్యకి రాత్రంతా నిద్రపట్టలేదు. పొద్దున్నే పోలయ్యని విడిపించి స్నానం చేసిరారా అని చెప్పి తనింట్లో మాంసంతో భోజనం పెట్టించి, ఒరేయ్, తిండి మీద కోరుకుంటే దొంగతనం కాదురా చెయ్యాల్సింది, పనిచేసి సంపాదించుకు తినరా పో అని పంపేశాడు. కొంతకాలానికి కరువొచ్చింది. పంటలు పండలేదు. పచ్చటి పొలాలు నెర్రలు విచ్చిపోయాయి. రైతులు కొందరు వలసపోయారు. తినటానికి గింజల్లేవు. పశువులకి గడ్డి లేదు. వరన్నం తినేవాళ్లు జొన్న రొట్టెలు తింటున్నారు. కాని సర్కారు వారు శిస్తు వసూలు సక్రమంగా జరగవలసిందని పట్టుబట్టారు. హనుమయ్య దొడ్డ చిక్కులో పడిపోయాడు. నయానా భయానా ఎట్లా వసూలు చేసినా శిస్తు చాలా బకాయి ఉండిపోయింది. పై అధికారులకు కోపం వచ్చింది. కట్టని వాళ్ల ఆస్తులు జప్తు చేయమన్నారు. హనుమయ్య కళ్ళనీళ్లతో ఆస్తులు జప్తు చేశాడు. చెంబు తపాలా వీధిలో వేయించాడు. వేలం పాడించాడు. కాని కొనేవాడేడి? శిస్తు బకాయి పోడలేదు. పైవాళ్లకి మరీ కోపం వచ్చింది. బకాయున్న రైతుల్ని చెట్లకు కట్టేసి 25 దెబ్బలు కొట్టమని హుకుం వచ్చింది. ఈ సంగతి తెలిసి కొందరు పారిపోయారు. పొద్దున్నే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చాడు. రైతుల్ని ఓ 20 మందిని చింతల తోపులోకి తీసుకొచ్చారు. అందర్నీ చెట్లకు కట్టేస్తున్నారు. హనుమయ్య దగ్గరుండి కట్టిస్తున్నాడు. అందరూ అయిపోయారు. తనింకో చెట్టు కానుక నుంచుని నన్ను కట్టేయ్రా అన్నాడు. బాబూ అంటూ వెట్టివాడు కాళ్లమీద పడ్డాడు. కట్టేయ్రా అని ఆజ్ఞాపించాడు హనుమయ్య. తన్ని కూడా కట్టింపించుకున్న హనుమయ్య ఎలుగెత్తి అధికారికి చెప్పుకున్నాడు. కొట్టండయ్యా, నన్ను కూడా కొట్టండయ్యా, ఒంటిపూట గంజితో బతుకుతున్న ఆ రైతులతో నేను సమానమేనయ్యా. అయ్యా, మా దగ్గర డబ్బుల్లేవు, కాని దెబ్బలకు సిద్ధమేనయ్యా.
అధికారి దిగ్గున లేచి ఈ సంవత్సరానికి శిస్తు మాఫీ చేయిస్తానని వెళ్ళిపోయాడు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.